చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం ఆర్టీఓ కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా శిక్షణతో భద్రతా సాంకేతిక ద్వారా పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సిఈ ప్రసాద్ స్కూల్ బస్సులు మరియు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వలన కలిగే అనర్థాలను వివరించారు. డ్రైవర్లకు కంటి చూపుపై అవగాహన కల్పిస్తూ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో బస్సు, ఆటో డ్రైవర్లు సుమారు 150 మంది వరకు పాల్గొనగా గంగవరం మండలం సిఐ ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేసి ఐ చెకప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి డ్రైవర్కి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు చెక్ చేస్తే చాలామందికి విజన్ డిఫిషియన్సీ ఉంది. అంటే మనకు 60 అడుగులో కనపడేది ఆయనకు 3 అడుగుల్లోనే కనపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఫర్దర్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఐడియానే లేదు వాళ్ళ కంటి చూపు ప్రాబ్లం ఉంది అనేసి. అట్లాంటి వాళ్ళను అగర్వాల్ హాస్పిటల్కి పంపించి క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తానని ఒప్పించి వాళ్ళతో ఈ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గించడం జరుగుతూ ఉంది అనమాట. ఇంతవరకు వాళ్ళకి అవేర్నెస్ ఐ చెక్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా లేదన్నమాట. ఎంతసేపు ఉన్నా కానీ వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసుకోగలుగుతాం, కానీ ఫిజికల్గా ఐ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన విజన్ మనకు బయటపడుతుంది అనమాట. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ రోడ్ భద్రత వారోత్సవంలో భాగంగా రూల్స్ ఫాలో కావాలనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ చాలా తగ్గాయి, ఫర్దర్గా ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన సిఏ గారు, డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రోడ్ సేఫ్టీకి సంబంధించినది, హెల్త్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. సో పబ్లిక్లోకి అయితే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు. పర్టికులర్గా చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద తప్పది. వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంది. చాలా గ్రీవియస్ పనిష్మెంట్స్ వచ్చాయి ఈ మధ్య. రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి 16 ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ 2 వీలర్స్ ఇవ్వడం చాలా నేరం. సో పత్రికా ముఖ్యంగా చెప్తున్నాను, మళ్ళీ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ అందరి ప్రాణాలు కాపాడుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఎంతమంది వచ్చారు సార్ ఈరోజు? నియర్లీ 150 to 200 మెంబర్స్ వచ్చారు సార్. అందరికీ కంటి చికిత్సలు